హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాసెస్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకున్నాము. సో ఈ క్లాస్లో డెఫినెట్ ఇంటిగ్రల్స్ గురించి నేర్చుకుందాం అనమాట. సో ఇక్కడ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఏంటి? సో డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటే ఒక వాల్యూ అనేది దానికి డెఫినెట్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ప్రీవియస్ చాప్టర్లో మనకి సి అనే కాన్స్టెంట్ యాడ్ అయింది. సో ఇక్కడ సి అనే కాన్స్టెంట్ మాత్రం యాడ్ అవుతుంది అనమాట. సో చూడండి ఎలా సాల్వ్ చేసుకుంటాము. మనకి ఈక్వేషన్ అనేది ఇక్కడ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చినప్పుడు దానికి ఫార్ములా ఉంటుందన్నమాట. సో ఇలా టూ లిమిట్స్ ఇచ్చినప్పుడు దానికంటూ ఒక ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములా ఇక్కడ రాసుకుందాం. చూడండి ఏంటది? ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a. లిమిట్స్ అనేవి యాస్టీస్గా ఉంటాయి, కానీ ఫంక్షన్లో మాత్రం అప్పర్ లిమిట్ ఉంటుంది కదా. ఏదన్నా కాన్స్టెంట్ వాల్యూ, ఓకేనా, కాన్స్టెంట్ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఆ కాన్స్టెంట్ వాల్యూలో నుండి ఎక్స్ అనే ఫంక్షన్ని మైనస్ చేసి రాసుకుంటాం అనమాట. సో ఓకేనా. సో ఫార్ములా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇంటిగ్రల్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a అనేది యాస్టీస్గా రాసుకున్నాము. సో అది రాసుకున్న తర్వాత ఏం చేసుకున్నాము, కాన్స్టెంట్ వాల్యూలో నుండి ఎక్స్ అనే ఫంక్షన్ని మైనస్ చేసి డిఎక్స్గా రాసుకున్నాం అనమాట. సో ఇది మనం ప్రాబ్లమ్స్ చేసే కొంత ఏమైపోతుందంటే ఈజీగా తయారవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, సొల్యూషన్లో భాగంగా ఏం చేస్తాము, ఐ ఈక్వల్ టు, ఓకేనా, ఐ ఈక్వల్ టు 0 to పై ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ అనమాట. ఓకేనా. సో ఇలా రాసుకున్నప్పుడు ఫార్ములా ప్రకారం మనం ఏం చేయాలి, ఈ ఫంక్షన్లో నుంచి అంటే కాన్స్టెంట్ వాల్యూ కదా ఎక్స్ అనే టర్మ్ అనమాట. సో ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడాను, ఓకేనా, ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడాను పై మైనస్ ఎక్స్ను రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, పై మైనస్ ఎక్స్ సైన్ పై మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ డిఎక్స్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే పై మైనస్ ఎక్స్ అనేది యాస్టీస్గా రాసుకుందాము. సో ఇక్కడ నేను దీన్ని ఏం రాయట్లేదు. పై మైనస్ అంటే ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ పై అనమాట. పై మైనస్ ఎక్స్ అనేది యాస్టీస్గా రాసుకుంటాము. సో అలానే తీటా నొటేషన్స్ అప్పుడు ఏమవుతుంది, సైన్ పై మైనస్ తీటా అంటే సైన్ పై మైనస్ తీటా అంటే యాస్టీస్గా నొటేషన్లో భాగంగా ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఆడ్ వాల్యూ ఏం లేదు అంటే, ఓకేనా. ఇక్కడ ఈవెన్ వాల్యూ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తారు, మనం యాస్టీస్గా సైన్గా రాసుకోవచ్చు, సైన్ తీటా, ఓకేనా. సో దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, సైన్ పై మైనస్ తీటా అంటే సైన్ ఎక్స్ అనమాట, సైన్ తీటానేగా. సో తీటా ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ అనమాట. సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ పై మైనస్ ఇక్కడ కూడా ఏమవుతుంది, పై మైనస్ ఎక్స్ అంటే సైన్గా రాసేసుకోవచ్చుగా, సైన్ ఎక్స్ అనమాట, సైన్ ఎక్స్ డిఎక్స్. సో ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాము అని అంటే, ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో ఈ స్టెప్లో ఏం చేద్దాము అని అంటే, చూడండి ఇక్కడ ఏముంది, పై మైనస్ ఎక్స్ ఉందిగా, సో ఇంటూ సైన్ ఎక్స్ ఉంది. సో దేనికి దానికి సపరేట్గా రాసుకుందాము. 0 to పై సైన్ ఎక్స్, ఓకేనా. అంటే ఏం చేసాము, ఇక్కడ ఈ సైన్ ఎక్స్ తోటి పై మైనస్ ఎక్స్ని మల్టిప్లికేషన్ చేసామన్నమాట. సో ఏమొస్తుంది, పై ఇంటూ సైన్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. ఇంకా సింబల్ ఏముంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి డిఎక్స్. సో ఈ డిఎక్స్ని లోపల తెచ్చేసామా, ఆ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to రిమైనింగ్ ఏముంది, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఎక్స్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అనేది యాస్టీస్గా ఉంటుంది, అలానే డిఎక్స్ అనమాట. సో ఇలా రాసుకున్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఏం కదిలించాల్సిన అవసరం లేదనమాట. ఇంటిగ్రల్ 0 to ఓకే, ఇంటిగ్రల్ 0 to వాల్యూ ఎంత వచ్చింది, పై కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ రాసేసుకుందాం పై, ఓకేనా. పై అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి స్టార్టింగ్లో రాసుకున్నాం. నెక్స్ట్ ఏముంది, ఇంకా రిమైనింగ్
sin x బై 1 ప్లస్ sin x dx మైనస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకేనా 0 x sin x dx బై 1 ప్లస్ sin x ఉంది. సో మనం స్టార్టింగ్లో ఏమనుకున్నాము, I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 x sin x బై 1 ప్లస్ sin x dx. సో దీంట్లో దేన్ని రీప్లేస్ చేసి ఈజీగా ఐని రీప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా. సో ఇప్పుడు అదే చేయండి, ఐని రీప్లేస్ చేయండి, మైనస్ ఐ అనమాట. సో ఈ మైనస్ ఐ అనేది ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది, పాజిటివ్ అయిపోతుంది కదా. అప్పుడు ఐ ప్లస్ ఐ ఏమవుతుంది, 2i ఈక్వల్ టు ఓకేనా. ఇంకా దీన్ని ఏం కదిలించట్లేదు, 0 sin x బై 1 ప్లస్ sin x అనమాట, sin x dx. సో ఈ స్టెప్లో ఏం చేద్దాము అని అంటే ఈజీగా ఉండడం కోసం దిస్ ఈజ్ సెట్ టు బి ఈక్వేషన్ నెంబర్ 1 ఎక్కడని అనుకున్నామా, ఓకే లేదు కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఏముంది, సో ఈక్వేషన్ 1 ప్రకారం యాస్టీజ్గా 2i రాసుకుందాం. ఇక్కడ చూడండి, అక్కడ 2i ఈక్వల్ టు ఈ స్టెప్లో ఏం చేద్దాము అని అంటే ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కుందాం. 2 ఇప్పుడేం అవసరం లేదు, ఇంటిగ్రల్ 0 sin x బై 1 ప్లస్ sin x dx. సో ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఈ వాల్యూ కనుక్కుందాం అనమాట. సో ఈ వాల్యూ కనుక్కోవాలని అంటే ఇన్కేస్ ఏదైనా ఫార్ములా ఉంటే వెంటనే సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. సో ఫార్ములా లేదు కాబట్టి మన సొల్యూషన్ కోసం కన్వీనియంట్గా 1నే యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయొచ్చు. అలా 1 యాడ్ చేసామనుకోండి, 1 యాడ్ చేసినప్పుడు 1 ప్లస్ sin x బై 1 ప్లస్ sin x రెండు క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో దానికోసం మనం ఏం చేద్దాము, ఇంటిగ్రల్ 0 1 ప్లస్ sin x మైనస్ 1 బై 1 ప్లస్ sin x dx sin x dx. సో ఈ స్టెప్లో ఏం చేద్దాము అంటే ఇక్కడ ఏం చేసాము, 1ని యాడ్ చేసాము, అలానే మైనస్ చేసామన్నమాట. సో మైనస్ అనేది సపరేట్ చేస్తుంది కాబట్టి సపరేట్గా రాసుకుందాము. ఇంటిగ్రల్ 0 సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పై ఉంటుంది కదా. సో ఆ పైని మనం యాస్టీజ్గా రాసేసుకోవాలి. సో మనం దాని ఏం కదిలించట్లా. సో పై కూడా రాసుకోండి, ఇక్కడ పై. సో పై ఇంటూ 0 ఇక్కడ ఏమవుతుంది, -1 సపరేట్ చేస్తుంది కాబట్టి 1 ప్లస్ sin x డివైడెడ్ బై 1 ప్లస్ sin x మైనస్ 1 బై 1 ప్లస్ sin x ఏమవుతుంది, dx అనమాట. ఏంటది, dx అంటే మైనస్ అనేది సపరేట్ చేస్తుంది కాబట్టి సపరేట్గా రాసుకున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏముంది, పై ఉంది కదా. సో పై అనేది యాస్టీజ్గా రాసుకుందాము. 0 లిమిట్స్ అనమాట, 0 ఇక్కడ 1 ప్లస్ sin x ఉంది, ఇక్కడ కూడా 1 ప్లస్ sin x ఉంది. సో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుందిగా. ఏమవుతుంది, 1 అనమాట. సో ఈ dxని కూడా లోపల తెచ్చేద్దాం, చూడండి, dx. సేమ్ అలానే నెక్స్ట్ స్టెప్లో మైనస్ 1 బై 1 ప్లస్ sin x dx. సో dxని కూడా లోపల తెచ్చేసాం కాబట్టి 1 బై 1 ప్లస్ sin x అనమాట, sin x dx. సో ఈ స్టెప్లో ఏం చేద్దామనంటే ఈ పైన కూడా లోపల రాసేసుకుందాం ఆటోమేటిక్గా. అంటే పై ఇంటూ ఇక్కడ కూడాను పై రాసేసుకుందాం. సో ఈ స్టెప్లో ఏం చేద్దాము అంటే ఇంటిగ్రల్ 1 dx ఫార్ములా ఏంది అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ అనేవి లిమిట్స్ అనేవి అప్లై చేద్దామా. ఏమున్నాయి, 0 అనమాట. ఆల్రెడీ పై ఉంది కాబట్టి ఇంటిగ్రల్ 1 dx. సో మీకోసం ఫార్ములా రాసాను చూడండి. దేర్ఫోర్ ఇంటిగ్రల్ 1 dx ఈక్వల్ టు x అనమాట. సో ఈ 1 dx ప్లేస్లో దేన్ని రీప్లేస్ చేయొచ్చు, x. సో ఓకేనా. సో దీన్ని ఏం కదిలించట్లేదు అనమాట. అంటే ఈక్వల్ టు మైనస్ పై ఇంటూ ఇంటిగ్రల్ 0 ఇక్కడ ఇంటిగ్రల్ 0 ఉంటుంది, 0 1 బై 1 ప్లస్ sin x dx. ఓకేనా, 1 బై 1 ప్లస్ sin x dx. సో ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ 1 బై 1 ప్లస్ sin x dx ఉంది కదా. సో ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాము అని అంటే ఓకేనా. సో దానికంటే ముందుగా ఇక్కడ చూడండి, పై ఉంది కాబట్టి పై ఇంటూ యాస్టీజ్గా రాసుకున్నామా. సో వాల్యూస్లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ ఏముంది, ఇక్కడ పై ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఇవన్నీ ఎక్స్ లిమిట్స్ అనమాట. సో ఈ ఎక్స్ లిమిట్స్లో నుంచి
అప్పర్ లిమిట్లో నుంచి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసుకొని లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలన్నమాట. అంటే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే అప్పర్ లిమిట్ మైనస్ అంటే అప్పర్ లిమిట్లో ఏముంది ఇక్కడ పై మైనస్ 0. సో 0 రాసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా. సో మీకు అర్థం అవడం కోసమని పై అనేది యాస్టేజ్గా రాసుకుంటాము. దీని ప్రకారం 0 to పై 1/1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ అనమాట. సో పై ఇంటూ పై ఏమైపోతుంది, ఆటోమేటిక్గా పై స్క్వేర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మైనస్ పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై 1/1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో దీన్ని 2y అనేది యాస్టీజ్గా వస్తూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి 2y 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 అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనం ఓన్లీ దీనికోసమే కనుక్కుంటూ ఉన్నాం కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసాము. కానీ ఇక్కడ ఏం చేసాము, ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్లో సబ్స్టిట్యూషన్స్ జరుగుతుంది కాబట్టి ఏం చేసాము, ఆ 2yని కూడా రాసేసుకున్నాం అనమాట. సో ఈ స్టెప్లో ఏం చేయాలి అంటే పై స్క్వేర్ అనేది యాస్టీజ్గా ఉంటుందా. సో మళ్ళీ మనం దీని వాల్యూ కనుక్కుందాం. దిస్ ఈజ్ సెట్ టు బి ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ స్టెప్లో ఏం చేద్దాము అంటే ఇంటిగ్రల్ 0 to 1/1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ యొక్క వాల్యూని కనుక్కుందాం అనమాట. సో ఈ వాల్యూని ఎలా కనుక్కోవచ్చో చూడండి. ఇక్కడ వచ్చేసరికి రేషనలైజ్ చేయాలి. 0 to 1/1 ప్లస్ సైన్ ఎక్స్. ఓకేనా. సో రేషనలైజ్ అంటే ఏం చేస్తాము అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 1 మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ అనమాట. సో ఇలా రాసుకోవాలి. సో దీన్ని ఏమంటారు, రేషనలైజింగ్. అంటే 1 మైనస్ సైన్ ఎక్స్ తోటి మల్టిప్లికేషన్ చేసుకున్నాము, అలానే డివైడ్ చేసుకుందాం అనమాట. డిఎక్స్ అనేది యాస్టీజ్గా ఉంటుంది. సో ఇంటిగ్రల్ 0 to ఈ 1 into 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ 1 మైనస్ సైన్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, ఫార్ములా రాస్తాడు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. సో దీనిలో దేన్ని రీప్లేస్ చేయొచ్చు అని అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనమాట. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏమో 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో ఏముంది, ఇక్కడ సైన్ ఎక్స్ ఉందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఎక్స్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. డిఎక్స్ మళ్ళీ అగైన్ ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ సైన్ ఎక్స్ 1 మైనస్. సో ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చు అనమాట. సో అప్పుడు ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1ఏగా, అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్లో నుండి, ఓకేనా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్లో మనం దేన్ని రీప్లేస్ చేసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ని రీప్లేస్ చేసుకోవచ్చు, డిఎక్స్. ఓకేనా. సో ఇప్పుడు దేనికి దాన్ని సపరేట్గా రాసుకుందామా అంటే మైనస్ ఉంది కాబట్టి దానికి సపరేట్గా రాసుకుని ఇంటిగ్రల్ 0 to 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఎలా రాసుకోవచ్చు, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో ఎందుకు రాసుకున్నాము అనేది నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇంటిగ్రల్ 0 to పై అనేది అక్కడ ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని రాసేసుకుంటాం, మ్యాథ్స్గా వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అనమాట. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవాలి. ఎందుకని ద రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్సే కదా. సో దానికోసం మనం ఏం చేయాలి, మనము సీకెండ్ స్క్వేర్ ఎక్స్లో 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్లో నుంచి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ని రీప్లేస్ చేసుకోవాలి. అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, ఓకే, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే దానికి సపరేట్గా రాసుకోవచ్చుగా. సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే ఏమవుతుంది, టాన్ ఎక్స్. ఓకేనా, టాన్ ఎక్స్. సో ఇక్కడ ఆల్రెడీ అంటే డినామినేటర్లో కాస్ ఎక్స్ ఉంది, అంటే 1 బై కాస్ ఎక్స్ ప్లస్లో సీకెండ్ ఎక్స్ అనేది రీప్లేస్ చేసుకోవాలి, సీకెండ్ ఎక్స్ డిఎక్స్. సో మీకోసమని ఈ ఫార్ములాస్ కూడా ఇక్కడ రాస్తాను చూడండి. ఒకసారి. అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఈక్వల్ టు టాన్ ఎక్స్, అలానే 1 బై కాస్ ఎక్స్ ఈక్వల్ టు
సీకెంట్ ఎక్స్ అనమాట. సో ఓకేనా. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూస్ చేసుకుని ఏం చేసుకున్నాము, రీప్లేస్మెంట్స్ చేసుకుందాం అనమాట. ఈ స్టెప్లో ఏం చేద్దాము అని అంటే ఇంటిగ్రల్ 0 to π. సో డైరెక్ట్ ఫార్ములా వేస్తాను చూడండి, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సో దీంట్లో మనం tan x అనేది రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇదన్నీ ఫార్ములాస్ వస్తే ఇంటిగ్రేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో అలానే ఇటు సైడ్ ఏముంది, ఇంటిగ్రల్ 0 to π tan x ఇంటూ సీకెంట్ ఎక్స్, ఇంటిగ్రల్ tan x ఇంటూ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు దేన్ని రీప్లేస్ చేసుకో ఫార్ములా ప్రకారం మనము దీని ప్లేస్లో మనం సింపుల్గా ఏం రాసుకుంటాము, సీకెంట్ ఎక్స్ అనమాట, సీకెంట్ ఎక్స్. ఓకేనా. సో ఇవన్నీ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనమాట, ఇవి వస్తేనే సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంటిగ్రల్ 0 to π సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో దేన్ని రీప్లేస్ చేయొచ్చు మనము, tan x అనమాట, tan x. దానికంటే ముందు మనకేమున్నాయి ఇక్కడ ఆల్రెడీ లిమిట్స్ ఉన్నాయిగా 0 to π అనేది. సో ఆ లిమిట్స్ని సబ్స్టిట్యూషన్ చేసుకుందాము 0 to π. అలానే tan x ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లేస్లో దేన్ని రీప్లేస్ చేయొచ్చు, ఇక్కడ ఇంకొకటి చేసుకోవాలి మీరు. ఇప్పుడు కూడా స్టార్టింగ్లో ఏం చేయాలంటే డైరెక్ట్ లిమిట్స్ అనేవి ఇలా రాసుకోవాలి, బ్రాకెట్లో రాసుకున్నప్పుడు ఏమవుతుంది 0 to π ఇంటిగ్రల్ tan x ఇంటూ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే దేన్ని రీప్లేస్ చేసుకోవచ్చు, సీకెంట్ ఎక్స్ అనమాట, సీకెంట్ ఎక్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, ఇట్లా లిమిట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ని ఎక్స్లో రీప్లేస్ చేయాలి, నెక్స్ట్ మైనస్ పెట్టేసి లోయర్ లిమిట్ని రీప్లేస్ చేయాలి. సో వన్స్ ఒకసారి రీప్లేస్ చేద్దాం చూడండి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనమాట, లోయర్ లిమిట్. సో దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది, tan π మైనస్ tan 0నా, నెక్స్ట్ అలానే మైనస్ ఆఫ్ సీకెంట్ π మైనస్ సీకెంట్ 0. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే tan π వాల్యూ ఎంత అవుతుంది మనకి, మనం ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్ క్లారిటీగా నేర్చుకొని ఉంటే tan π వాల్యూ ఎలా ఐడెంటిఫై చేయాలి, సో ఆ tan π వాల్యూని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాము. వీలుంటే వెళ్ళి దాన్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి, కింద ప్లే బటన్ ద్వారా ఇస్తాను. సో మనం ఈ స్టెప్లో ఏం చేయాలంటే tan π వాల్యూ అనేది మనకి 0 అయిపోతుంది, అలానే మైనస్ tan 0 వాల్యూ మాత్రం -1 అనమాట. ఓకేనా. సో వీటి దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మైనస్ ఆఫ్ సీకెంట్ π వాల్యూ ఎంత అవుతుంది మనకి, సో మనం సీకెంట్ π వాల్యూ అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడు కూడా 0 ఉంటుంది సీకెంట్ π వాల్యూ, కానీ సీకెంట్ 0 వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ, -1 అనమాట. ఓకేనా. సో -1. సో దీని ప్రకారం మనకి ఏమవుతుంది, ఓకేనా, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +1 ఇక్కడ సీకెంట్ 0 వాల్యూ అనేది +1 అనమాట. అంటే 0 + 1 అంటే మైనస్ అనేది ప్లస్ కాబట్టి +1. ఓకేనా. ఇక్కడ -1ఏనమ్మా, కన్ఫ్యూజ్ అయినా. సీకెంట్ 0 వాల్యూ అంతా -1. సో +1 మైనస్ 0 ఉంది కాబట్టి -0, మైనస్ ప్లస్ అయిపోతుంది +1. సో టోటల్గా ఏమవుతుంది 1 + 1 2 అనమాట. సో ఓకేనా, మనకి ఈ వాల్యూ ఎంత వచ్చింది, ఇంటిగ్రల్ 0 to 1/1 + sin x dx వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది అనమాట. సో మనం ప్రీవియస్గా ఆల్రెడీ సాల్వ్ చేసింది ఏముంది ఇక్కడ, 2y = π² - π ఇంటూ. సో ఈ ప్లేస్లో మనం ఆటోమేటిక్గా 2ని రీప్లేస్ చేయొచ్చు అనమాట. సో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 2y, అంటే ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2i = ఆల్రెడీ మనకేముంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రీవియస్ ప్రాబ్లంలో π² ఉంది కదా, π² అంటే 2y = π² - π ఇంటూ ఆ ప్లేస్లో దేన్ని రీప్లేస్ చేయాలి అంటే ఇంటిగ్రల్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రల్ 0 to π 1/1 + sin x dx ప్లేస్లో ఆటోమేటిక్గా మనం ఆ వాల్యూ ఎంత వచ్చింది, π వచ్చింది కాబట్టి πని రీప్లేస్ చేయాలి, 2 వచ్చింది కాబట్టి 2ని రీప్లేస్ చేయాలి. సో టోటల్గా సొల్యూషన్ ఏమవుతుంది, 2y = π² - 2π అనమాట. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.